చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ 5x+7/x-3 హోల్ స్క్వేర్ ఇలా ఇచ్చి దీనికి పార్షియల్ ఫ్రాక్షన్ గా డివైడ్ చేయ రిజాల్వ్ ఇంటూ ద పార్షియల్ ఫ్రాక్షన్ అని అంటారు. ఓకే, సో అలాంటి కేసెస్ కి సమన్విత మ్యూట్ లోకి వెళ్ళి ఓకే, సో ఇలాంటి కేసెస్కి మనం అంటే కింద చూడండి, డినామినేటర్ మనకి ఒకటి ఇంకా క్లారిటీ చెప్తున్నా, ప్రాపర్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అని రెండు ఉంటాయి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి పవర్ కోఎఫిషియంట్ దీని యొక్క డిగ్రీ డినామినేటర్లో ఉన్నటువంటి డిగ్రీ కంటే తక్కువ ఉండాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్కి డిగ్రీ ఎంత 1, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్కి డిగ్రీ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఇలా ఉంటే అది ప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. అదే ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి డిగ్రీ అనేది డినామినేటర్లో ఉన్నటువంటి డిగ్రీ కంటే ఎక్కువగా ఉంటే కనుక అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అవుతుంది. ఎప్పుడూ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ లాగా కన్వర్ట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లము ప్రాపర్ ఫ్రాక్షనే కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి, ఇలాంటప్పుడు x-3 హోల్ స్క్వేర్ అంటే మనకి 2 టర్మ్స్ ఉంటాయి. x-3 హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్, స్క్వేర్ అంటే 2 టైమ్స్ కాబట్టి మనకి 2గా రిజాల్వ్ చేయాలి. అంటే దీన్ని ఎలా చేయొచ్చు అంటే ఏ బై, క్లియర్గా చూడండి, ఒకసారి x-3 తీసుకోండి ప్లస్ ఇంకొకసారి బి బై x-3 x-3 హోల్ స్క్వేర్ తీసుకోండి. ఓకే, x-3 హోల్ స్క్వేర్ తీసుకోవాలి. సో ఒకసారి x-3, ఇంకొకసారి x-3 హోల్ స్క్వేర్, x-3 హోల్ స్క్వేర్. సో దీనికి నెక్స్ట్ ఏం చేయాలి అంటే దీని యొక్క ఎల్సిఎం చేసుకుంటారు, లేదు అంటే కనుక ఇదే టర్మ్ని మనకి న్యూమరేటర్లో మల్టిప్లికేషన్ చేయటం కానీ అలా అయినా చేయొచ్చు అనమాట. సింపుల్గా అర్థం కావాలంటే దీని యొక్క ఎల్సిఎం తీసుకోండి. దీని యొక్క ఎల్సిఎం తీసుకుంటే x-3 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే ఏ ఇంటూ x-3 ప్లస్ బి. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఫామ్లోకి తీసుకొచ్చారు. 5x+7/x-3 హోల్ స్క్వేర్, x-3 హోల్ స్క్వేర్. సో ఈ యొక్క టర్మ్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ వరకు మీకు బాగానే అర్థమైంది. x-3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి a బై x-3 రాశారు, b బై x-3 హోల్ స్క్వేర్ రాశారు. దాని తర్వాత ఎల్సిఎం ఫామ్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి అంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని రెండింటిని కూడా ఈక్వల్ చేయండి. స్టెప్ చూసుకోండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వల్ చేయండి. సో ఈక్వల్ చేస్తే ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ ఏంటి అంటే 5x+7 ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ దట్ ఈస్ a ఇంటూ x-3 ప్లస్ b అవుతుంది. a ఇంటూ x-3 ప్లస్ b, a ఇంటూ x-3 ప్లస్ b. సో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకోండి. 5x+7 ఈక్వల్ టు ఏని x-3తో మల్టిప్లై చేయండి, ax మైనస్ 3a ప్లస్ b. ఇది ఒక ఫార్మేట్. సో ax-3a ప్లస్ b. సో 5x+7 ఈక్వల్ టు ax-3a ప్లస్ b అనమాట. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అర్థమైందా, అర్థం కాలేదు? పైన ఉన్నటువంటి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వల్ చేసి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసిన తర్వాత మీరు ఒక ఫార్మేట్ గుర్తుపెట్టుకోండి. ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ ఉన్నటువంటి టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఎంత, 5 ఉంది. ఇక్కడ ఎక్స్ ఉన్నటువంటి కోఎఫిషియంట్
ఉంది కదా, ఎక్స్ ఉంది కదా, దానికి కోఎఫిషియంట్ టర్మ్ ఎంత? ఏ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం కోఎఫిషియంట్స్ని ఈక్వల్ చేయొచ్చు. సో కాబట్టి ఏ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 అవుతుంది. ఏ ఈక్వల్ టు 5. నా పాయింట్ మీకు అర్థమైందా, అర్థం కాలేదా? కోఎఫి ఏదైతే వేరియబుల్ ఉందో వేరియబుల్ యొక్క కోఎఫిషియెంట్స్ ని ఈక్వల్ చేయండి. ఎక్స్ ఉంటే ఎక్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఉంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయండి. సో కాబట్టి ఏఎక్స్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ 5. సో ఏ ఈక్వల్ టు 5. ఓకే. సో ఈ ఏ ఈక్వల్ టు 5ని ఇప్పుడు మనం ఏ ఈక్వల్ టు 5ని దీన్ని ఈ యొక్క ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఓకే. సబ్స్టిట్యూట్ చేయటం కానీ లేదంటే ఇంకొక మెథడ్ చూడండి. ఇంకొక మెథడ్ లేదు అంటే ఇక్కడ ఇంకొకటి చూడండి. ఈ 3a ప్లస్ బి ఉంది కదా, 3a ప్లస్ బి అనేది కాన్స్టెంట్ టర్ము, ఈ 7 అనేది కాన్స్టెంట్ టర్ము. ఓకే. సో 3a ప్లస్ బి. సో కాబట్టి దీన్ని ఏం చేయొచ్చు అంటే -3a ప్లస్ బి ఈక్వల్ టు 7 చేయొచ్చు. ఓకే. సో 3a ప్లస్ బి ఈక్వల్ టు 7. సో ఈ కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేసావు, కాన్స్టెంట్ టర్మ్స్ని ఈక్వేట్ చేసావు. సో 3a ప్లస్ బి ఈక్వల్ టు 7. సో ఆల్రెడీ మీరు 5 అనేది క్యాలిక్యులేట్ చేశారు. ఓకే. సో ఆల్రెడీ ఏం చేశారు, 5 అనేది క్యాలిక్యులేట్, ఏ ఈక్వల్ టు 5 క్యాలిక్యులేట్ చేశారు. సో దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 5 ప్లస్ బి ఈక్వల్ టు 7. సో 3 5s ఆర్ 15. సో 15 ఇటు పక్కకు తీసుకొస్తే బి ఈక్వల్ టు 7 ప్లస్ 15 అవుతుంది. సో బి ఈక్వల్ టు ఏమవుతుందంటే 22 అవుతుంది. సో ఏ ఈక్వల్ టు 5, బి ఈక్వల్ టు 22. సో దాన్నే ఇక్కడ రాసుకోండి. సో దీన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? ఏ ప్లేస్లో 5 బై ఎక్స్ మైనస్ 3 ప్లస్ బి ప్లేస్లో ఏం చేయొచ్చు అంటే 22 వచ్చింది కదా బి వాల్యూ, 22 బై ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్. ఇదే ఆన్సర్. వెరీ సింపుల్ థింగ్. ఏం చేశారు అంటే x-3 హోల్ స్క్వేర్ ఉంటే x-3 హోల్ స్క్వేర్ అంటే a/x-3 ప్లస్ b/x-3 అనేది రాసుకుంటా వచ్చారు. సో దాంట్లో ఎల్హెచ్ఎస్ ఎల్సిఎం చేసుకుని న్యూమరేటర్లో ఉన్నటువంటి ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వల్ చేశారు. ఈక్వల్ చేసిన తర్వాత ఎక్స్ కోఎఫిషియంట్ని ఈక్వేట్ చేయండి. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ని ఈక్వేట్ చేయండి, ఎల్హెచ్ఎస్ని ఆర్హెచ్ఎస్ని. అప్పుడు మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. మోడల్ అర్థమైందా, అర్థం కాలేదా? లేదు అంటే కనుక మరలా ఇంకొక ప్రాబ్లం చెప్పినప్పుడు ఇంకొకటి అర్థమవుతుంది. ఎవరికైనా ఇందులో ఏదైనా డౌట్ ఉందా? ఎనీబడి ప్లీజ్ టెల్ మీ. ఓకే. సో నోట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకుంటే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళనా? రెస్పాండ్ ఎనీవన్? ఓకే. Yes, sir. ఓకే. ఓకే. నోటెడ్. నోట్ చేసుకున్నారు కదా. నెక్స్ట్ ప్రాబ్లం వెరీ సింపుల్ మోడల్. ఇలాంటివే మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. నెక్స్ట్ 2x ప్లస్ 3 బై x-1 హోల్ స్క్వేర్. ఈ ప్రాబ్లం మీరు చేయండి. 2x ప్లస్ 3 బై x-1 హోల్ స్క్వేర్. ఇంకొకసారి నేను రిపీట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. x-1 హోల్ స్క్వేర్ ఇచ్చినప్పుడు x-1 హోల్ స్క్వేర్ ఇచ్చినప్పుడు a బై x-1 ప్లస్ b బై x-1 హోల్ స్క్వేర్ చేయటమే. అంటే ఒకసారేమో x-1, ఇంకొక దానికేమో x-1 హోల్ స్క్వేర్. సో దీనికి ఎల్సిఎం చేసుకోవాలి. 2x ప్లస్ 3 బై x-1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ x-1 హోల్ స్క్వేర్ ఇస్ ఎల్సిఎం. సో ఇది ఏమవుతుంది? ఏ ఇంటూ x మైనస్
So it is A into x minus 1 plus B. LCM is. ఓకే. సో ఇది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే రెండు వైపులా ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ సైడ్స్ న్యూమరేటర్స్ ని ఈక్వేట్ చేయండి. 2x+3 ఈక్వల్ టు ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి. ఇక్కడ న్యూమరేటర్ ఇది ఎల్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ 2x+3, ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి న్యూమరేటర్ ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి, ఏ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ప్లస్ బి అనమాట. సో దీనికి దీనికి ఏం చేస్తాం? సో దీని సింప్లిఫికేషన్ చేయండి. 2x+3 ఈక్వల్ టు ఏతో మల్టిప్లై చేయండి, ఏఎక్స్ మైనస్ ఏ ప్లస్ బి. ఇందులో వేరియబుల్ ఏంటి? ఎక్స్. ఇందులో వేరియబుల్ ఏంటి? ఎక్స్. సో ఈ వేరియబుల్ యొక్క కోఎఫిషియంట్. సో ఇక్కడ ఏకి కోఎఫిషియంట్ 2 అనమాట. సో ఏ ఈక్వల్ టు 2 అయింది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే కాన్స్టెంట్ టర్మ్ని ఈక్వేట్ చేయండి. కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 3. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ మైనస్ ఏ ప్లస్ బి అనమాట. సో 3 ఈక్వల్ టు మైనస్ ఏ అంటే ఎంత? -2 ప్లస్ బి. సో కాబట్టి బి ఈక్వల్ టు ఏమవుతుంది? -2 ఇటు తీసుకొస్తే 3 + 2 అవుతుంది. బి ఈక్వల్ టు 5 అవుతుంది. బి ఈక్వల్ టు 5. ఓకే. సో ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 5 అనమాట. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ వాల్యూ 2/x-1 ప్లస్ బి వాల్యూ 5. సో 5/x-1 హోల్ స్క్వేర్. దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే. సో ఎవరో ఆన్సర్ పెట్టారు చైతన్య కుమార్, చరణ్ కుమార్. వెరీ గుడ్. 2 and 5. మోడల్ అర్థమైందా? అర్థం కాలేదా? ఎనీబడి? కింద ఉన్నట్టు కింద స్క్వేర్ ఇచ్చినప్పుడు ఇది మనం ప్రొసీజర్ చేయాల్సినటువంటి ప్రొసీజర్. అంటే మన పాత ప్రాబ్లమ్స్లో కూడా ఇదే ప్రొసీజర్ చేయవచ్చు. ఓకే. కానీ ఇక్కడ స్క్వేర్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ డివిజన్స్ అనేది చూసుకోండి. ఓకే. చూసుకుని ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్ని ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వేట్ చేసి కోఎఫిషియెంట్స్ని కూడా ఈక్వేట్ చేయొచ్చు. కోఎఫిషియెంట్స్ని కూడా ఈక్వేట్ చేస్తే ఇది ఒక మోడల్ అనమాట. ఓకే. రైట్. మా సమన్విత అర్థమైందా? నువ్వు గీతలు గీసేవి 2 గీతలు, ఆ గీతలు అందరికీ కనబడుతున్నాయి. ఏమ్మా మిగతా వాళ్ళకి కనబడుతున్నాయా? ఇక్కడ గ్రీన్ కలర్లో గీసిన గీతలు అది పొజిషన్. కాబట్టి దాన్ని ఏం కదపొద్దు, మీరు స్క్రీన్ మీద మీరేం రాయొద్దు. ఓకే. సో నెక్స్ట్ ప్రాబ్లం చేయండి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళనా? నీలిమ ఇవ్వాలన్నా రెస్పాండ్ అవుతావా? ఎస్ సార్. తేజ నువ్వు కాదమ్మా, నీలిమ. నో రెస్పాన్స్. ఓకే. రైట్. జతిన్ నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళనా? జతిన్? ఓకే సార్. ఓకే. ఓకే. రైట్. సో గో ఫర్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇది మీరు చేయండి. 5x+18/x+4 హోల్ స్క్వేర్. 5x+18/x+4 హోల్ స్క్వేర్.
Follow up the same procedure. A equal to 5, B equal to -2. Charan, very good. Correct answer. Remaining anyone? Hemant? Surya? A equals to 5, B equals to -2. వచ్చిందా? A equal to 5, B equal to వచ్చింది సార్. -2. Okay. Vaishnavi? Okay. Sir, A is equals to 5, B is equals to -2, sir. Okay. Okay. For remaining people, I will explain once again. 5x plus 18 by x plus for whole square. కింద హోల్ స్క్వేర్ ఉంది. సింపుల్గా మీరు a by x plus 4 plus b by x plus 4 x plus 4 హోల్ స్క్వేర్ రాసుకో. ఓకే, సో దీనికి ఇప్పుడు ఏంటి? సేమ్ థింగ్, ఎల్సిఎం. సో దట్ ఈస్ x plus 4 x plus 4 హోల్ స్క్వేర్ ఇస్ ద ఎల్సిఎం. సో కాబట్టి a ఇంటూ x plus 4 plus b. So then 5x plus 18 by x plus 4 whole square. ఓకే, సో ఏం చెప్పాము? ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్ ఏంటి? 5x ప్లస్ 18. 5x ప్లస్ 18 ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్. సో దట్ ఈస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ బి. సో దీని రెండింటిని ఈక్వేట్ చేసుకోండి. ఈక్వేట్ చేసిన తర్వాత ఈక్వేషన్ని సింప్లిఫై చేసుకోండి. సో ఏమవుతుంది? ఏఎక్స్ ప్లస్ 4a సింపుల్ మల్టిప్లికేషన్ ప్లస్ బి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే వాటి యొక్క కోఎఫిషియెంట్స్ని ఈక్వల్ చేయండి. ఓకే, వాటి యొక్క కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయండి. సో కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయడం అంటే ఈక్వేషన్లో ఉన్నటువంటి కోఎఫిషియెంట్స్. ఇక్కడ వేరియబుల్స్ ఏంటి? ఎక్స్, ఇక్కడ వేరియబుల్ ఎక్స్. సో ఇందులో ఉన్నటువంటి వేరియబుల్. సో ఏ ఈక్వల్ టు హౌ మచ్? ఏ ఈక్వల్ టు 5 అనమాట. సో ఏ ఈక్వల్ టు 5. సో నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్. 4a ప్లస్ బి అనేది కాన్స్టెంట్ టర్మ్. 4a ప్లస్ బి అనేది కాన్స్టెంట్ టర్మ్. ఇక్కడ ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 18. సో అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ ప్లేస్లో 5 అనేది సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఓకే, సో 4 into 5 4 into 5 plus b equal to 18. So 4 5s are 20. So 20 ఇటు తీసుకొచ్చేసేస్తే b equal to -2 అవుతుంది.
సో b ఈక్వల్ టు -2, a ఈక్వల్ టు 5, b ఈక్వల్ టు -2. సో దీన్ని ఇక్కడ ఇక్కడ మనం పార్షియల్ ఫ్రాక్షన్ ఫామ్ లో రాయాలి లాస్ట్ లో కన్క్లూజన్. మీరు పాలిటెక్నిక్ ఎగ్జామ్స్ లో ఏంటంటే దేర్ ఫోర్ ద ఎక్స్ప్రెషన్ 5x + 18/x + 4 హోల్ స్క్వేర్ కెన్ బి రిజాల్వ్డ్ ఇంటూ a 5/x + 4. b వాల్యూ -2 వచ్చింది కాబట్టి -2/x + 4 హోల్ స్క్వేర్, x + 4 హోల్ స్క్వేర్. సో ఇది తీసుకోవాలి. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే. సో ఐ థింక్ దీని మీద గ్రిప్ అనేది వచ్చింది అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ మోడల్ ఇది చేసేసి నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం, నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. 3x + 14/x + 4 హోల్ స్క్వేర్. సాల్వ్ దిస్ ప్రాబ్లం. 3x + 14/x + 4 హోల్ స్క్వేర్. Charan, very good. A equal to 3 and b equal to 2. Yes, right answer. A equal to 3 and b equal to 2. కోఎఫిషియెంట్స్ ని కాన్స్టెంట్ టర్మ్స్ ని ఈక్వేట్ చేయడమే. ఆ మెథడ్ అది గుర్తుంటే చాలు, ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. విత్ ఇన్ 50 seconds లో మనం చేయగలగాలి. అప్పుడు మనకి ఈ సెట్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది. లేదు మనం 10 minutes దీనికే తీసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం వచ్చింది కదా అని చెప్పి ఇంకా టైం అంతా అక్కడే పోతుంది మీకు ఈ సెట్లో. వైష్ణవి, ఓకే, వెరీ గుడ్. రిమైనింగ్ ఆన్సర్స్ రావట్లా. జతిన్, ఏంటి స్లో అయ్యో? తేజ, సార్ చెప్పమ్మా. A is equals to 3, B is equals to 2, sir. ఓకే, వెరీ గుడ్. అర్థమైందా? మోడల్ అర్థమైందా నీకు? Yes, sir. ఓకే. అనీషా, చేసావమ్మా? Yes, sir. ఓకే. తేజ సాయిరెడ్డి, సార్ చేసా సార్, ఓకే ఓకే. ఏంటి? అయిపోయింది సార్. ఓకే, రైట్ A రైట్. is equals to 3, B is equals ఓకే, to 2 ఈ వచ్చింది. మోడల్ ఎవరికైనా ఇంకా చెప్పాలా లేకపోతే నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోనా? నేను చెప్పాలి అనుకునే వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి, ప్రాబ్లం లేదు. దాంట్లో చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. ఓకే, సో నో ప్రాబ్లం. కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం, నెక్స్ట్ మోడల్కి వెళ్దాం. రైట్. నెక్స్ట్ మోడల్ అంటే ఇది ఈ సెట్లో అడిగినటువంటి బిట్ అండి. 4x² + 5x + 8 by x² + 5 into x + 2 equal to ax + b by x² + 5. x² + 5 plus c by x + 2. Then b + c equal to find out చేయమని.
బి ప్లస్ సి ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయమన్నారు. జనరల్గా అసలు మీరు ఇది ఇది 2022లో అడిగినటువంటి ఈ సెట్ క్వశ్చన్. ఓకే, జనరల్గా ఇలాంటి మోడల్కి ఇచ్చినప్పుడు మీరు ఫోకస్ ఒక్కసారి ఈ బాక్స్లో ఉన్నటువంటి దాని మీద పెట్టండి. ముందు ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇఫ్ 4x² + 5x + 8 by x² + 5 into x + 2 equal to ax + b by x² + 5 equal to c by x + 2 అని ఇచ్చారు. సో ఇలాంటి ప్రాబ్లంకి ఏంటి అంటే మీకు అసలు ఇది ఇవ్వలేదు అనుకోండి, అంటే రైట్ హ్యాండ్ టర్మ్ ఇవ్వడు. మీకు పాలిటెక్నిక్లో ఎలా అడుగుతారు అంటే ఈ ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ టర్మ్ ఇచ్చేసి రిజాల్వ్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్ అంటారు. సో ఇక్కడ x² + 5 ఇలా ఇచ్చినప్పుడు ఏంటి అంటే మీరు ఈ యొక్క ఎక్స్ప్రెషన్ని ax + bగా తీసుకోవాలి. ఇక్కడ మనం జనరల్గా ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, a by x² + 5 ప్లస్ b by x + 2 అని తీసుకునేవాళ్ళం, రెండుగా డివైడ్ చేసేవాళ్ళం. కానీ ఇక్కడ స్క్వేర్ ఇచ్చినప్పుడు అలా చేయొద్దు. ఓకే, స్క్వేర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఈ x² + 5 ఉన్నటువంటి టర్మ్ దగ్గర ax + b అనేది తీసుకోండి, అంటే రెండు టర్మ్స్ రావాలి స్క్వేర్ ఉన్నప్పుడు. సో నెక్స్ట్ రిమైనింగ్ టర్మ్ ఏంటి, x + 2 ఉంది కదా, సో దాని ప్లేస్లో ఏంటి అంటే c అనేది తీసుకోవాలి. సో c by x + 2. ప్లీజ్ రిమెంబర్ x² + 5 ఆర్ ax² + b అలా ఇచ్చినప్పుడు ax + bగా తీసుకోవాలి పైన ఉన్నటువంటి న్యూమరేటర్. మీకు ఆల్రెడీ కాలేజీలో చెప్పుంటారు అనుకుంటున్నా. సో ఈ విధంగా ప్రాబ్లం అనేది ఉంటుంది. ఓకే, దీనికి ఈ సెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నీకు క్లియర్గా x + 2 అనేటువంటి ఉంది. ఓకే, సో కాబట్టి నువ్వు ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే సి అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, సి వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సి వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, మన యొక్క పాత ప్రొసీజర్ సి ఈక్వల్ టు ఏం చేసేవాళ్ళం, న్యూమరేటర్ తీసుకునేవాళ్ళం. వాట్ ఈస్ ద న్యూమరేటర్, 4x² + 5x + 8 అమ్మ బై సి కాకుండా రిమైనింగ్ టర్మ్ ఏదైతే ఉందో దాని యొక్క డినామినేటర్ తీసుకోండి. సో x² + 5 అనమాట. సో దీనికి ఎట్ x ఈక్వల్ టు సి క్యాల్కులేట్ చేస్తున్నావు కాబట్టి x + 2 = 0 అనుకుంటే x ప్లేస్లో -2 సబ్స్టిట్యూట్ చేయండి. సో x = -2, x = -2 సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే 4 × -2² ప్లస్ 5 × -2 ప్లస్ 8 బై x² + 5 అంటే -2² ప్లస్ 5 అనమాట. సో దీన్ని సింప్లిఫై చేసేయండి. సింప్లిఫై చేస్తే సి వాల్యూ ఎంత వస్తుందో చూడండి. 4 అంటే ఇది మన యొక్క ఫస్ట్ మోడల్లో చేసినటువంటి విధంగానే సి వాల్యూ చేయండి. సి వాల్యూ చేస్తే ఏమవుతుంది, 2² అంటే -2² అంటే 4, 4 4s 16, -5 × 2 అంటే 10 ప్లస్ 8 బై -2² అంటే 4, 4 + 5 9. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమవుతుంది అంటే దట్ ఈస్ 16 - 10 అంటే 6, 6 + 8 అంటే 14, 14/9 అవుతుంది, 14/9. సో సి వాల్యూ సి = 14/9 అండి, 14/9. ఇంకా నీకేం కావాలి అంటే బి వాల్యూ కావాలి. నీకు కావాల్సినటువంటి టార్గెట్ ఏంటి, బి ప్లస్ సి వాల్యూ కావాలి. సి వాల్యూ నువ్వు ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేసావు. నౌ లెట్ us గో ఫర్ ద బి ప్లస్ సి. బి వాల్యూ కోసం చేయండి. బి వాల్యూ కోసం చేయాలి అంటే దీనికి ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. ఓకే, సో దీని యొక్క ఎల్సిఎం తీసుకోండి. సో ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఎల్సిఎం తీసుకుంటే ఆ ఎక్స్ప్రెషనే 4x² ప్లస్ 5x ప్లస్ 8 బై x² ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 2 అనమాట, ఈక్వల్ టు దీని యొక్క ఎల్సిఎం, ఆర్హెచ్ఎస్ యొక్క ఎల్సిఎం ఏంటి, x² ప్లస్ 5 ఇంటూ x ప్లస్ 2 అండి.
సో ఇది ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 నెక్స్ట్ ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 అనమాట. సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5. సో ఇలా రాసుకోవాలి. సో ఇలా రాసిన తర్వాత మనం ఇందాక చేసాం కదా అదే ప్రొసీజర్. అంటే ఇందాక ఏం చేసాం, న్యూమరేటర్లో ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్ని ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్ని ఈక్వల్ చేయండి. సో ఏమవుతుంది, 4x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5x ప్లస్ 8. ఇది ఎల్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటర్. ఆర్హెచ్ఎస్లో ఉన్నటువంటి న్యూమరేటరు ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 అనమాట. ఓకే, సో దీన్ని ఇంకా సింప్లిఫై చేసేసుకుంటారండి. 4x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 8. ఎల్హెచ్ఎస్ని ఏమి డిస్టర్బ్ చేయొద్దు. ఆర్హెచ్ఎస్ ఏఎక్స్ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ 2. దీన్ని మల్టిప్లై చేయండి. ఏఎక్స్ని ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2ax. ఓకే, సో దట్ ఈస్ 2ax. నెక్స్ట్ బిని ఎక్స్తో మల్టిప్లై చేస్తే bx ప్లస్ బిని 2తో మల్టిప్లై చేస్తే 2b ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే సిఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇంటూ 5 అంటే 5c. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది చూడండి, ఈ యొక్క ఫార్మ్ ఈక్వేషన్ ఫార్మ్ చూడండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనే ఫార్మేట్లో ఉంది. సో ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి ఈక్వేషన్ని కూడా అదే ఫార్మేట్లోకి తీసుకురండి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. సో ఇదే ఫార్మేట్లోకి తీసుకురావాలి అంటే సో ఫస్ట్ ఏం చేస్తామంటే 4x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 8 ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఉన్నటువంటి టర్మ్స్ తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తే ఏఎక్స్ స్క్వేర్లో ఉన్నది ఏ ఉంది, నెక్స్ట్ సిఎక్స్ స్క్వేర్లో ఉన్నది సి ఉంది. సో ఆ టర్మ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఎక్స్ వేరియబుల్స్ చూడండి, 2ax ఉంది, bx ఉంది. కాబట్టి ఆ రెండిట్లో ఎక్స్ కామన్ తీస్తే ఏమవుతుందంటే 2a ప్లస్ b అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ రాసుకోండి. కాన్స్టెంట్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, 2b ఉంది, 5c ఉంది. సో 2b ప్లస్ 5c అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి 4x స్క్వేర్, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఏంటి, a ప్లస్ సి ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ 5x, ఇక్కడ 2a ప్లస్ b ఇంటూ ఎక్స్. ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 8, ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ 2b ప్లస్ 5c అనమాట. సో కాబట్టి ఇందాక నేను చెప్పా కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్ చూడండి, ఎల్హెచ్ఎస్ సైడ్ 4 ఉంది, ఆర్హెచ్ఎస్ సైడ్ a ప్లస్ సి ఉంది. ఓకే, సో ఇక్కడ నువ్వు ఆల్రెడీ సి వాల్యూ ఫైండ్ అవుట్ చేసావమ్మా. సి వాల్యూ ఏముంది, 14/9 ఉంది. సో కాబట్టి ఇక్కడ సి ప్లేస్లో 14/9 అనేది సబ్స్టిట్యూట్ చేయండి. సో ఏ ప్లస్ సి వాల్యూ 14/9 కాబట్టి ఈక్వల్ టు 4. సో దీని నుంచి ఏ ఈక్వల్ టు 4 మైనస్ 14/9. సో దీన్ని సింప్లిఫై చేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సింప్లిఫై చేసి ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సేమ్ అలానే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్స్ని ఈక్వేట్ చేయండి. ఆర్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ కోఎఫిషియెంట్ ఏంటి, 2a ప్లస్ b. ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ ఎక్స్ కోఎఫిషియెంట్ ఏంటి, 5. సో ఇక్కడ ఏ వచ్చింది కదా, ఏని సబ్స్టిట్యూట్ చేయండి. ఏని సబ్స్టిట్యూట్ చేస్తే b వాల్యూ వస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం సింప్లిఫికేషన్ చేయాలి. చేసి ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ సెషన్ ఎండ్ అవుతుంది, వెంటనే